ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th August 2026 నుండి 22nd August 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చెప్పేది ఉందండి, రవి బుధ గురులు. రవి బుధ గురులు ఉండడం వల్ల బుధ గురులకి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద బాగా ఉంటుందండి. అంటే వాళ్ళకి ఇచ్చే శుభ ఫలితాలు మీ మీద బాగా ఎక్కువ ఉంటాయి. ఒక విషయం తీసుకున్నారంటే పూర్తిగా అధ్యయనం అంటే స్టడీ చేయకుండా మీరు వదలరు. కదిగా మీరు ఏంటంటే జనరల్గా చాలా మంచివారు అని చెప్పచ్చు. సామాన్యంగా బతకడం కంటే ఉన్నతంగా లగ్జరీస్గా బతకాలని చెప్పి మీరు ఉంటుంటారు. మీకు ఎప్పుడు చుట్టూ సేవకా జనము, ఫ్రెండ్ సర్కిల్ బాగుంటారు. ప్రజాసేవ కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. అలాగే మీకు ఒక గొప్ప టాలెంట్ ఉందండి. ఆ టాలెంట్ని మీరు ఎదుటి వాళ్ళ యొక్క ఎదుటి వాళ్ళని ఆనందపరిచేది చేస్తూ ఉంటారు. అది గొప్ప ఇదండి. అలాగే మీకు రవి సెకండ్ హౌస్ ఉండడం వల్ల ధనానికి ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది పడరు. కాబట్టి అంటే ప్రయాణాల్లోనూ మీ సిస్టర్స్ విషయంలోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండి శనిచే చూడబడుతున్నాడు. కాబట్టి మీ చెల్లెళ్ళకి ఉంటే వాళ్ళ చెల్లెళ్ళకి అంత అద్భుతంగా ఏం ఉండదు. అలాగే మీ విద్యలో కూడా అటువంటి పురోగతి ఉండలేకుండా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. విద్యలో ఇబ్బంది పడుతుంటారు. తల్లి గారికి ఇబ్బంది పడుతుంటారు. కొద్దిగా ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేకాకుండా సప్తమ స్థానాన్ని కూడా గురుదృష్టి ఉంది. అంటే భార్యాభర్తలు దాంపత్య జీవితం అనుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది, సందేహం లేదు. అంతేకాకుండా వ్యాపార వ్యవస్థలు చాలా బాగుంటాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అంత అద్భుతంగా మీకు అదే లేదు, అంటే ఆరోగ్యం అంత అద్భుతంగా లేదు. దూర బంధువులు అనారోగ్య సమస్యలు, అంటే ఇంటిలో పీడ, గృహంలో పీడ అంటాం కదా, బంధు పచ్చు నష్టం ఏదో అంటే చిన్న ఉంటాయి. మీకు ఏదైనా భాగ్యస్థానంలో శనికి గురు దృష్టి ఉంది. అంటే మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా చాలా ఉంటాయి. అలాగే కోల్ రంగంలో కానీ, సిమెంట్ పరిశ్రమలో కానీ, ఆటోమొబైల్ పరిశ్రమలో కానీ, కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, ఇట్లా శని కారకత్వంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో మీకు బాగా రాణించడానికి, వ్యాపారాభివృద్ధి అవడానికి అవకాశం ఉంది. 10th house లార్డ్ అనే కుజుడు 12 బాల్ ఉండిపోయాడు. కాబట్టి ఉద్యోగంలో భద్రత తక్కువ. ఉద్యోగం రీత్యా మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ విదేశాలు అంటే నేను చెప్పేది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధ ఉద్యోగస్తులకు కూడాను. సో ఈ విధంగా ఉందండి. మీకు కుజుడు వ్యయభావంలో ఉండడం వలన, 12 బాల్ ఉండడం వలన అది అంత అద్భుతంగా 10th house 12 బాల్ ఉండకూడదు. అంటే ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. నచ్చని ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ ఉద్యోగ రీత్యా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను. కాబట్టి 2017 వరకు కూడా నేను ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన. ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 yearలో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా, అకౌంట్స్ సంబంధించిన విద్యలో అంటే ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్లో ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్ చేశారు, లేడీస్. పైగా వాళ్ళు లేడీస్ చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది. కాబట్టి జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా మనం
పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి, షష్ఠి ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగ దేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మంది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను. వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం అంటే లేడీస్ చెప్తున్నారండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి అంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలు అంటే మల్లెపూలు, తర్వాత కలువు పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువ. శని ప్రభావం వల్ల అంటే వక్రగతిలో శని బాగా రిట్రగేషన్ ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా. హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు 40 రోజుల పాటు. నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుంది. ఆ స్వామివారికి ఒక గంధం బొట్టు పెట్టి ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చాలా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరం వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, వ్యూహలక్ష్మి మంత్రం మన గురువుగారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశ్రిత తారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా. అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే వరలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వదిపతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీడియోని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.